ఓం నమో భగవతే శ్రీమన్నారాయణాయ. పోతన భాగవతం సప్తమ స్కందము ప్రహ్లాద చరిత్రను మనం చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడ నీ శ్రీహరి అని తండ్రి గద్దించి అడిగినప్పుడు మరి అన్ని చోట్ల ఉన్నాడు పరమాత్మ అని అంటాడన్నమాట. అయితే అతడేమిటంటే ఈ మూర్ఖ విస్మాత్మకుడని అంటున్నావు, ఇందులో ఉన్నాడా అని ఆ ఒక స్తంభాన్ని చూపెట్టి అడుగుతాడన్నమాట. అరచేతితో భయంకరమైన కాంతులు వెదజల్లుతూ జీవకోటికి చూడశక్యం కాకుండా నరసింహస్వామి ఆవిర్భావానికి సంరంభపడుతున్న ఆ స్తంభాన్ని బలంగా కొడతాడు ఎవరో హిరణ్యకశిపుడు. ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాద్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును వినయ గాంభీర్య ధైర్య జేగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామస గుణ చంక్రమ్యమాన స్థైర్యుండును అయి విశ్రంభంబున ఓంకరించి బాలుని ధిక్కరించి హరి నిందు చూపుమని కనక మణిమయ కంకణ క్రైంకార శబ్దపూర్వకంబుగా దిగ్ధంతిదంత భేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామండప స్తంభంబున వ్రేసిన రేటుతోడనా అని ఈ విధంగా పోతన ఒక అద్భుతమైనటువంటి గద్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. మరి దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఈ విధంగా హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పోనాడు. శత్రుత్వంలో అతని మనస్సులో రోషం అగ్ని బగబగ మండిందన్నమాట. అంటే ఏమిటి, మామూలుగా ఎవరిపైనైనా కోపగించుకున్నప్పుడు ఆ హృదయంలో ఎదుటి వ్యక్తి పైన మనకు కోపం అనేది మండుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ హిరణ్యకశిపుని యొక్క హృదయంలో కూడా శ్రీహరి అంటే కోపం మండింది అంటున్నాడు. ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానమును వినయమును కాల్చివేశాయి. ఎప్పుడైతే మనిషిలో కోపం వస్తుందో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తాడు కదా, మరి అతనిలో ఉన్నటువంటి వినయము విజ్ఞానము అన్నీ కూడా మరి కాల్చివేయబడ్డాయన్నమాట ఆ కోపంతో. ధైర్య గాంభీర్యాల వల్ల అతని హృదయం దగదగ మెరిసింది. హృదయ చాంచల్యం వల్ల తామస గుణం విజృంభించిందన్నమాట. ఎప్పుడైతే మనస్సు చంచలమవుతుందో మనలో ఉన్నటువంటి తమో గుణం విజృంభిస్తుంది. ఆ తామస గుణం వల్ల అతని స్థైర్యం చిందులు త్రొక్కసాగింది. ఎప్పుడైతే తామస గుణం ప్రజ్వరిల్లిందో మరి అతడు ఈ హృదయము మరి చిందులు చొక్కిన అతనిలో ఉన్నటువంటి ధైర్యము ఇంకాస్త ఎక్కువైందనమాట. పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదుణ్ణి ధిక్కరించాడు. ఇందులో హరిని చూపరాని అరచేతితో సభామంటప స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి అయినటువంటి హిరణ్యకశిపుడు. ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణధ్వనించాయి. ఆ మణులతో కూడినటువంటి బంగారపు కడియాలు అతని చేతికున్నాయి కదా, అవన్నీ కూడా మరి ఆ స్తంభం పైన కొట్టేటప్పటికీ మరి ఆ చేతికున్నటువంటి ఆ మణిమయ కంకణాలన్నీ కూడా ధ్వనించాయన్నమాట. ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగలిగిన తన హస్తంతో, ఆ దానవేంద్రుని యొక్క హస్తం లాంటిది దిగ్దంతాలన్నింటినీ కూడా దిగ్గజాల యొక్క దంతాలను విరిచివేయగలిగిన పటుత్వం కలిగినటువంటివి అన్నమాట. ఆ అరచేతితో సభామండప స్తంభాన్ని బలంగా చరిచాడు. ఆ దానవేంద్రుడు తన హస్తంతో స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి 10 దిక్కులు విస్ఫులింగాలు విరజిమ్ముతూ అన్నమాట. చిటిలి పెటిలి మహాస్తంభం పిళపిళమని
భయంకర ధ్వనులు చేసింది. కల్పాంత కాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయమేఘాలు వర్షించే పిడుగుల ధ్వనుల వంటి చట పటపట రవాలు విపరీతంగా పైకి ఎగిశాయి. ఆకాశమంతా నిండి కర్ణకఠోరంగా వినిపించసాగాయి ఆ శబ్దాలన్నీ కూడా. బ్రహ్మ, ఇంద్రుడు, వరుణుడు, వాయువు, అగ్ని మున్నగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండె లవిసి ఒక్కసారి పెటేలున పగిలినట్లయిందన్నమాట. స్తంభం చిన్నాభిన్నమైంది. అందులో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు. ఆ నరసింహస్వామి పాదాలు చక్రం, చాపం, నాగలి, వజ్రాయుధం, మీనం వంటి శుభరేఖలతో నిండి ఉందన్నమాట. ఇంకా వికసించిన పద్మాల వలె అతని యొక్క పాదాలు ప్రకాశిస్తున్నాయి. ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు, ఆదిశేషుడు, కులపర్వతాలు, కూర్మరాజు అణిగి మణిగిపోతున్నాయన్నమాట. ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తండంలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి. మణులు చెక్కిన మువ్వల వడ్డాణం పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుము చుట్టూ తిరిగి గణగణమని మ్రోగుతూ ఉంది. ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉందన్నమాట ఆ స్వామి యొక్క బొడ్డు. ఆ నరసింహుని నడుము పిడికిటిలో ఇమిడేటంతగా ఉండి నిగనిగా మెరుస్తూ ఉందన్నమాట. అంటే ఆ నరసింహస్వామి యొక్క నడుము కాస్త మరి ఆ పిడికిట్లో ఇమిడేటంతగా సన్నగా ఉందన్నమాట, నిగనిగలాడుతూ ఉంది. ఆయన వక్షస్థలం పెద్ద కొండ చర్యవలే అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తూ ఉంది. ఆ భీకరాకారుని వాడి తేలి వంకరలు తిరిగిన గోళ్ళు రాక్షస సేనల ధైర్యలతలను తెగకోసే కొడవళ్లలాగా ఉన్నాయి. రాక్షస రాజుల బండబారిన గుండె పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు. శత్రువుల కళ్ళకి మిరుమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు. అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తాయి. ఆ గోళ్ళు కావు, వజ్రాయుధాలు. మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ, చక్ర, గద, ఖడ్గ, కుంత, తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి. అసంఖ్యాకములైన ఆ బాహువులు వీరరసం అనే సాగరానికి చెలియల కట్టల వలె ఉన్నాయి. అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతూ ఉన్నాయి. కాంతులేని కాలి కడియాలు, మణిఖచ్చితములై విరాజిల్లుతున్న మనోహరమైనటువంటి హారాలు, భుజకీర్తులు, కంకణాలు, మకర కుండలాలు, కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి దగదగా మిలిసిపోతున్నాడు. ఆ ప్రభు కంఠం 3 రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలాగా దృఢంగా ఉంది. ఆ దేవుని కెమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావశం చేత చలించిపోతూ ఉంది. శరత్కాలంలో మేఘమాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తలతలలాడుతున్నాయి. ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించే అగ్నిజ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తూ ఉంది. ఆ ఉగ్రమూర్తి నోరు, నాసికారంధ్రాలు మేరుమందర పర్వతాల గుహలలాగా విస్తారమై ఉన్నాయి. ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చే వేడి వేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్తసాగరాలు అల్లకల్లోలమై సలసలా కాగుతున్నాయి. ఆ ప్రభు కళ్ళలో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి. ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విస్ఫులింగాల గ్రహమండలాలు, నక్షత్ర మండలాలు కకావికలై క్రిందు మీద అవుతున్నాయి.
ఇంద్రధనుస్సుల వలె వంగి ఉన్న స్వామి కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది. ఆయన చిక్కని చెక్కిళ్ళు గండసలలాగా మరి అతి కఠినంగాను మరి అయినా కమనీయంగా అందంగా కనపడుతూ ఉన్నాయి. ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘమాలికలలాగా మెరుస్తున్నాయి. ఆ నరసింహస్వామి సింహగర్జనకు కుముదము, సుప్రతీకము, వామనము, ఐరావణము, సార్వభౌమము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి. ఆ దేవుని తెల్లని దేహం వెండి కొండలాగా ప్రకాశిస్తూ చూడడానికి శక్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉంది. ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి. ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోష కారణంగా ఉంది, హిరణ్యకశిపునికి సంతాప కారణంగా ఉంది. ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజిల్లుతూ ఉన్నాయి. దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్యం నుంచి ఆవిర్భవించాడు. అద్భుతమైన ఈ దృశ్యం చూచి హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై ఇలా అనుకున్నాడు, నరమూర్తి కాదు కేవలం హరిమూర్తియుగాదు, మానవాకారము కేసరియాకారమునున్నది, హరిమాయారచితమగు యథార్థము చూడన్. మరొకసారి చూడు, నరమూర్తి కాదు అంటే మానవ శరీరం కాదు, కేవలం హరిమూర్తియుగాడు సింహము కాడు, మానవాకారము కేసరియాకారమునున్నది. మనిషి కనపడుతున్నాడు, కేసరి సింహం కూడా ఆకారం కూడా కనపడుతూ ఉన్నది. హరి మాయారచితమగు యథార్థము చూడన్. ఇది శ్రీహరి మాయారూపము, లేకపోతే ఇటువంటి రూపం ఎక్కడైనా కనపడుతుందా, ఎక్కడైనా ఉంటుందా? తెంపున పాలుడాడిన సుధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదలంచియందు నరసింహ శరీరము దాల్చి చక్రి శిక్షింపగ వచ్చినాడు. అంటే ఈ బాలుడు పలికినటువంటి మాటలు నిలబెట్టడానికి, తాను సర్వాత్మకుడని నిరూపించడానికి హరి ఈ నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికే వచ్చాడు. ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు అన్నాడు. హరిచే మృతియంచు తలంతు నైనా నా సొంపును పెంపునందరును చూడ చరింతు హరింతు శత్రువున్. ఏమంటున్నా అంటే, మృత్యువు తప్పకపోయినా ఇంద్రి ఎదుట నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను. అంటే గట్టి బలసంపన్నుడు కదా, ఎప్పుడు కూడా ఓటమి అనేది ఎరిగినవాడు కాదు కాబట్టి ఆ బలపరాక్రమాలను ప్రదర్శిస్తాను, శత్రు సంహారం చేస్తాను, విజయం సాధిస్తాను అని మరి అతడు అన్నాడు. ఇంకా ఏమంటాడు, నరసింహమూర్తి హిరణ్యకశిపుతో పోరి వధించుట అనేదన్నమాట. అనిమిత్తంబడని చిత్తంబర గదనెత్తుకుని తత్తరంబున నార్చుచు అకుంఠిత కంఠీరవంబు దగ్గరు గంధ సింధురంబు చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవునకెదురు నడచి తదీయ దివ్య తేజోజాల సన్నికర్షంబునం చేసి దబానులంబు దగ్గరిన కజ్జోతంబును బోలే కర్తవ్యంబులు తెలియక నిర్గత ప్రభుండైయుండినప్పుడు. అంటే ఈ విధంగా అనుకున్నాడు హిరణ్యకశిపుడు అని వెనుకంజ వేయకుండా మనస్థైర్యముతో మరి గద ఎత్తి తొట్రుపాటుతో అరుస్తూ ముందుకు వస్తూ ఉన్నాడన్నమాట. మృగరాజును సమీపించే మదగజంలాగా ఆ రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురుగా నడిచాడు. మృగరాజును సమీపించే మదగజంలాగా, మృగరాజు అంటే సింహం, ఆ సింహాన్ని సమీపించే మదగజంలాగా అంటే నరసింహస్వామి ఏమో మృగరాజు కదా, ఇక్కడ సింహం కదా, అతడు మదించిన ఏనుగులాగా ఉన్నాడన్నమాట. ఎవరు?
ఆ హిరణ్యకశిపుడు. ఆ రాక్షసేశ్వరుడు నరసింహస్వామికి ఎదురు నడిచాడు. ఆ దేవదేవుని దివ్యకాంతి సమూహాల ముందు, ఆ దేవదేవుడైనటువంటి నరసింహస్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ వెలుగుల యొక్క సమూహాల ముందు హిరణ్యకశిపుడు దావానలం ముందు మినుగురు పురుగులాగా ఉన్నాడు. ఏ విధంగా ఉన్నాడు? దావానలం ఉంటుందనుకోండి, ఆ దావానలంలో పడేటటువంటి మినుగురు పురుగులాగా కనపడుతూ ఉన్నాడన్నమాట హిరణ్యకశిపుడు. కర్తవ్యాలను మరిచిపోయాడు, తన తేజస్సును కోల్పోయాడు. మరి ఈ విధంగా అంటూ నారద మహర్షి ధర్మరాజుతో ఇంకా చెప్పబోతూ ఉన్నాడు. అదంతా కూడా మనం రేపు చూస్తాం. హరి ఓం తత్సత్.